ఇప్పుడే అందిన వార్త, అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి బాలినేని పవన్ కళ్యాణ్ కలయిక ఎట్టకేలకు ఫలించింది. వారిద్దరు కూడా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలినేని కలిశారు. కాసేపు బాలినేని తోటి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏకాంతంగా ముచ్చటించారు. కొన్ని డిమాండ్లు, కొన్ని ఇతరత్ర అపరిష్కృతంగా వారిద్దరి మధ్య కొన్ని సమస్యల మీద, అదేవిధంగా పార్టీ వ్యవహారాల మీద, బాలినేని కనుక జనసేనలో కనుక చేరితే అక్కడ జరిగేటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందికర పరిస్థితుల మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు కూడా మనకి బాలినేని అభిమానులు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఒంగోలులో బాలినేని అభిమానులకు నెల రోజుల ముందలే దసరా వచ్చింది. వచ్చే నెలలో దసరా పండుగ ఉన్నా కూడా ఆయన జనసేన పార్టీలో చేరటంతో కూడా బాలినేని అభిమానులు అయితే ఒంగోలులో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు బాలినేని ఎప్పుడు చేరతాడు దసరా అంటే సంబరాలు చేసుకుందాం అని ఆతృతగా ఎదురు చూసినటువంటి కార్యకర్తలకు, అభిమానులకు జనసేన పార్టీలో బాలినేని చేరటంతో కూడా ఊపిరి పీల్చుకున్నారు. వారికి ఫోన్ కాల్ లోడింగ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారితో కూడా బాలినేని భేటీ అయ్యారు. పలు అంశాలను కూడా చర్చించారు. మరికొన్ని రోజుల్లో కూడా భారీ ర్యాలీతోటి కూడా ఆయన జనసేన పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధమైంది. అయితే ఆయన నమ్ముకొని ఉన్నటువంటి క్యాడర్ కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా బాలినేని కొంత ఫ్యాన్స్ ఉంది కాబట్టి బాలినేని కుమారుడు ఫ్యాన్స్ వీళ్ళందరితో కూడా ఆయన ఏకాంతంగా మాట్లాడి వాళ్ళందరినీ కూడా బుజ్జగించి వైసీపీ పార్టీలో కనుక ఉంటే బాలినేనికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంది, అదే జనసేన పార్టీలో కనుక బాలినేని కనుక వెళితే ఆయనకు అక్కడ వచ్చేటువంటి ఇతరత్ర బెనిఫిట్స్ ఏందో వాళ్ళందరూ కూడా ఆయన నచ్చజెప్పి వాళ్ళందరితో కూడా హైదరాబాద్ కానీ విజయవాడ కానీ తన నివాసానికి కూడా ఆయన పిలిపించుకొని అక్కడ కార్యకర్తలతో కొంత మీటింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేసుకొని త్వరలో అధికారికంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో భారీగా కూడా జన సమీకరణ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధమైంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, బాలినేని అభిమానులు అయితే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అయితే విభేదిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడే కొన్ని వాట్సాప్ గ్రూపులు కూడా అంతకుముందు వైసీపీ బాలినేని గ్రూపులు ఇద్దరికి కోఆర్డినేట్గా ఉండేవి. అయితే ఇప్పుడు వాటిలో నుంచి కూడా సపరేట్ అయ్యి బాలినేనితోటే మేము, బాలినేని వెంటే మేము అని చెప్పి కూడా ఇప్పటికే కొన్ని వాట్సాప్ గ్రూపులు కూడా వారికి బాలినేనికి సపరేట్గా వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసుకొని వారి అభిమానం, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటి నుంచే జనసేన పార్టీకి సంబంధించి కూడా పోస్టులు పెట్టుకుంటూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా వాళ్ళంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అసలైన దసరా ఉత్సవాలు అయితే ఒంగోలులో బాలినేని అభిమానులకి నెల రోజుల ముందే వచ్చింది దసరా పండుగ. సో వాళ్ళందరూ చాలా ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 3 నెలలు అధికారం పోయి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరటంతో కొంత వారికి ఉత్సాహం కలిగించే అంశం. ఎందుకంటే వాళ్ళకి పార్టీని నమ్ముకొని కొంత ఖర్చు పెట్టినటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అధికార పార్టీలో ఆయన జనసేన పార్టీ కూడా అధికార వర్గంలో ఉంది కాబట్టి కొన్ని పనులు బాలినేని ద్వారా కూడా కార్యకర్తలు చేయించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి కొన్ని రోజుల్లో బాలినేనికి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఏం జరిగింది అనేది కూడా మరి ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే కానీ సస్పెన్స్కు తెరబడనుంది.